ఉప్పల్లో గైస్ ఫస్ట్ టైం వచ్చినాము స్టేడియంకి మేము. ఈరోజు వీడియో ఏంటో మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ స్టేడియం కి అయితే వచ్చేసాము. నేను మా ఆయన మా ఫ్రెండ్స్ అయితే TG20 మ్యాచ్ అయితే నడుస్తుంది అనమాట. సో అందుకని వచ్చాము. ఇంకా మా పాలమూరు స్ట్రీకర్స్ అయితే ఆడుతున్నారు అనమాట. అంటే మా డిస్టిక్ వాళ్ళు ఆడుతున్నారు. సో అందుకే మేము పర్టికులర్ గా వచ్చామన్నమాట. ఇంకా మా డిస్టిక్ వాళ్ళు ఆడుతున్నారు అంటే రాక తప్పుతుంది. అందులో మేము హైదరాబాద్ లోనే ఉంటాం. ఇంకా వెళ్దామని చెప్పేసి మా ఆయన అయితే తీసుకొచ్చారు. మా ఆయనకైతే క్రికెట్ పిచ్చి చాలా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని వచ్చాము. ఇంక ఇక్కడ టికెట్స్ ఎంత అక్కడ మొత్తం చాలా ఎక్కువ ఉంటాయి కదా టికెట్స్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నిజంగా గైస్ అసలు టికెట్స్ చెప్తే మీరు ప్రైసెస్ చాలా షాక్ అవుతారు. నేనైతే లాస్ట్ గా మొత్తం నేను డీటెయిల్స్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను స్టేడియంలో ఫస్ట్ టైం క్రికెట్ చూడడం. ఇంకా టీవీలో లైవ్ కూడా వస్తుండే. ఇంకా చూసారు కదా పాలమూరు స్ట్రీకర్స్ అని చెప్పేసి అక్కడ ఉంది. మా డిస్టిక్ వాళ్ళు మంచిగా ఎట్లా అంటే టైగర్ లెక్క అనమాట. అందుకని స్ట్రీకర్స్ అని చెప్పేసి పెట్టుకున్నారు. పాలమూరు స్ట్రీకర్స్ అని చెప్పేసి పెట్టారనమాట. ఇక్కడ సాంగ్స్ ప్లే చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ కాపీరైట్ పడుతుంది కదా యూట్యూబ్ లో, అందుకని ప్లే చేయట్లేదు. అక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపించినట్లయితే అక్కడ ఏంటి అంటే ఇప్పుడు అంటే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు పాలమూరు స్ట్రీకర్స్, ఇంకా కరీంనగర్ డైమండ్స్, మేదక్ ఫాల్కన్స్, ఇవన్నీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆడుతున్నారు అనమాట. అక్కడ ఏంటంటే ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఒక సాంగ్ అనేది ప్లే చేస్తున్నారు అనమాట అక్కడ స్క్రీన్ మీద. అసలు సాంగ్ మా పాలమూరు స్ట్రీకర్స్ వాళ్ళది సాంగ్ వింటే మాత్రం మాకైతే ఎంత బాగా అనిపించిందో. ఎందుకు అంటే మన డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇక్కడ మన ముందు లైవ్ లో ఆ గేమ్ ఆడుతున్నారంటే ఎంత బాగుంటది కదా. అసలుకి నాకైతే ఫుల్ హ్యాపీ ఉండే. ఇంకా అయితే మ్యాచ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వడానికి ఒక 20 minutes అలా పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము స్టేడియంకి కొంచెం దూరంలో ఉంటాం కాబట్టి మేమైతే త్వరగానే బయలుదేరినాము. ఇంకా మా టికెట్ టైమింగ్స్ కి మేమైతే బయలుదేరినాము. టికెట్ టైమింగ్స్, టికెట్ ఎంత మొత్తం లాస్ట్ లో చెప్తాను. మరి మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇంకా మా ఆయన మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే మేము ఒక్క దగ్గర కూర్చున్నాం కదా, అక్కడ నుంచి లేపి మళ్ళీ వేరే దగ్గర కూర్చోపెడుతున్నారు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ కూర్చుంటే సరిగా కనిపించదు, ఇక్కడ కూర్చుంటే సరిగా కనిపించదు అని అలా మేమైతే 3 places చేంజ్ చేసేసి ఇంకా ఫైనల్ గా మేము పైన ఉండే వాళ్ళం ఇంకా కిందికి వచ్చి కూర్చోబెట్టారు మా వాళ్ళైతే. అప్పుడైతే దగ్గర నుంచి కనిపిస్తుంది కానీ వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఇంకా మేమైతే ఇంకా ఒక ప్లేస్ లో సెట్ అయిపోయాము. ఇంకా మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా మీ అందరికి ఒక విషయం ఏం చెప్పాలి అంటే నాకైతే మ్యాచ్ అదే క్రికెట్ మ్యాచ్ లో నాకు జీరో నాలెడ్జ్ గైస్. అసలు నేను క్రికెటే చూడండి నిజం చెప్పాలి అంటే. నేను ఇంకా క్రికెట్ చూడను. మా ఆయనకు మాత్రం చాలా పిచ్చి క్రికెట్ అంటే. ఇంకా ఇంట్లో ఎవరికో ఒకరికి ఉంటుంది, ఇంకొకరికి ఒకరికి నచ్చదు కదా. సో అలా అనమాట నేను మా ఆయన. కానీ నేను పర్టికులర్గా ఇప్పుడు ఎందుకు వచ్చాను అని అంటే మా ఆయన కోసం వచ్చాను. ఇంకా మాది డిస్ట్రిక్ట్ కూడా ఉంది కదా పాలమూరు, అందుకనే వచ్చాను అనమాట నేను. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఉప్పల్లో గైస్ ఫస్ట్ టైం వచ్చినాము స్టేడియంకి మేము. నేను కూడా వచ్చిందండి గైస్ అక్కడ చూడు. ఎల్లో డ్రెస్సింగ్ ఉన్న వాళ్ళైతే మా వాళ్ళు అనమాట. సో అందుకని అందరు అరుస్తున్నారు మా వాళ్ళు. ఇంకా వచ్చేసారు పాలమూరు స్ట్రీకర్స్ అని చెప్పేసి అరుస్తున్నారు. ఇంకా ఎల్లో డ్రెస్సింగ్ అయితే మా వాళ్ళు అనమాట. ఇంకా ఎంత నిజంగా చెప్పాలంటే నాకైతే జీరో నాలెడ్జ్ క్రికెట్లో. కానీ అక్కడికి వెళ్ళినాక నాకు తెలియకుండా నేనే ఇంకా మా వాళ్ళు విన్నవాలి. ఇంకేంటంటే అక్కడ నాకు స్కోర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇంతకు ముందుకు తెలియకుంటుండే. కానీ అక్కడికి వెళ్ళాక నాకు ఎవరు చెప్పకుండా కూడా నేనే ఆటోమేటిక్గా అర్థం చేసేసుకున్నాను అనమాట. అంటే మనకు ఫస్ట్ థింక్ ఇంట్రెస్ట్ ఉండాలి ఏ దాని మీద అయినా సరే, మనకు నచ్చింది అయి ఉండాలి. ఇంకా మనం ఇష్టంతో చూస్తే మనకి ఏదైనా ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది. సో నాకైతే ఎప్పుడు నేను IPL మ్యాచెస్ అప్పుడు కూడా నేను ఎప్పుడు క్రికెట్ చూడను, అసలు ఓపెన్ కూడా చేయను. నేను చాలా మంది అప్పుడు IPL అప్పుడు అందరు స్టోరీస్ పెడతారు, CSK సన్ రైజ్ వాళ్ళు వీళ్ళందరూ స్టోరీస్ పెడతారు. కానీ నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాకుంటుండే. కానీ నాకు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు లైవ్లో వచ్చి చూస్తున్నా. ఇంకా అక్కడ స్కోర్ కూడా నేను చూస్తున్నాను. మీకు కావాలంటే చూడండి, నేను స్క్రీన్ మీద కూడా మీకు అంటే స్క్రీన్ మీద ప్లే అవుతుంటే నేనైతే వీడియో తీసి పెట్టాను. సో నాకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కాసేపటికి నిద్ర వచ్చేసింది మ్యాచ్ చూడంగానే. కానీ ఇంకా స్కోరు పెరుగుతున్న కొద్దీ మా వాళ్ళు ఇంకా మంచిగా ఆడుతున్న కొద్దీ నాకైతే అర్థమైపోతుంది అనమాట. మ్యాచ్ ఇలా ఉంటుందా, ఇలా స్కోర్ ఉంటుందా అని చెప్పేసి చాలా మంచిగా అర్థమైంది. నేను ఇంకా అర్థం చేసేసుకున్నాను మ్యాచ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి అర్థమైపోయింది. ఏదైనా మనకు ఫస్ట్ ఇష్టం ఉండాలి అంటే మనకు అది చూడాలని ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంకా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అక్కడ మా ఆయన అయితే లైవ్ లో చూస్తున్నదే కాక మళ్ళీ ఫోన్ లో కూడా లైవ్ వస్తుంది కదా, అది కూడా చూస్తున్నారు. మరి ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఎవరు విన్ అయ్యారక్క, మేదక్ ఫాల్కన్సా లేకపోతే పాలమూరు స్ట్రీకర్స్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో నేను ఇది కూడా లాస్ట్ లో చెప్తాను. ఈ రోజు మ్యాచ్ అయితే మేదక్ ఫాల్కన్స్ వాళ్ళకి ఇంకా మా వాళ్ళకి అనమాట, మా పాలమూరు స్ట్రీకర్స్ కి. ఇంకా ఈ మ్యాచ్ ఎలా జరుగుతుంది, ఎవరు విన్ అయ్యారో లాస్ట్ లో చెప్తాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ
టికెట్స్ ఎంత ప్రైజెస్ ఉన్నాయి అక్క, ఎట్లా వెళ్ళారు, ఎక్కడ బుక్ చేసుకున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. నేనైతే ఇప్పుడు ఇక్కడ అన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు. ఆల్రెడీ మ్యాచ్ పిచ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. నేను ఇప్పుడు కొంచెం అంటే మీకు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అందుకని వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను. నాకు కూడా అంతేం తెలియదురా, నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి టికెట్ ప్రైస్ అయితే మనం చూస్ చేసుకోవాలన్నమాట. కింద కూర్చుంటామా లేదా టాప్ లో కూర్చుంటామా మిడిల్ లో అని చెప్పేసి మనం చూస్ చేసుకోవాలి. ప్లేస్ ని బట్టి ఉంటుంది అనమాట. మనం ఇంకా పైన కూర్చోవాలి అనుకుంటే 100 రూపీస్, ఇంకా మిడిల్లో కూర్చోవాలి అనుకుంటే 45 రూపీస్. సో అలా ఉంటుంది అనమాట టికెట్ ప్రైస్. 55 రూపీస్ కూడా ఉంది, 45 రూపీస్ కూడా ఉంది, 100 రూపీస్ కూడా ఉంది, 150 కూడా ఉంది. ఇంకా అంటే టాప్లో ఉన్నాయన్నమాట. అవన్నీ మేము మిడిల్లో తీసుకున్నాము. సో మాకు ఎందుకంటే దగ్గర నుంచి చూడాలనిపించింది, అందుకని మా వాళ్ళ కిందనే తీసుకున్నారు. ఇంకా టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి అక్క అని మీరు అనుకుంటే, ఈ టికెట్స్ వచ్చేసి మనకైతే ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్లో అయితే అవైలబుల్లో ఉంటాయంట, మా ఆయన చెప్పారు. డిస్ట్రిక్ట్ యాప్లోనే మా ఆయన అయితే బుక్ చేశారనమాట. ఆ బుక్ చేశాక ఇంకా మనకైతే మన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఇంకా అందులోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూపిస్తే మనకి లోపలికి అనేది ఎంట్రీ ఉంటుంది అనమాట. లేదు మీకు ఆ యాప్లో బుక్ చేసుకోవడం రాలేదు అనుకుంటే, మనం డైరెక్ట్గా వెళ్ళిన స్టేడియం దగ్గర కూడా టికెట్లు అమ్ముతున్నారు అనమాట. మనం అక్కడికి వెళ్తే ఏంటంటే మనకి చూపించిన ప్లేస్లోనే కూర్చోవాలి. వాళ్ళు చూపించిన ప్లేస్లోనే కూర్చుంటే మనకి ఏంటంటే వాళ్ళు కొంచెం ఫుడ్ అనేది ఫ్రీ ఇస్తారనమాట. సో మాకు అది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసు, కానీ వాళ్ళు చూపించిన ప్లేస్ లో మాత్రమే కూర్చోవాలి. ఇంకా మనకేంటంటే కంఫర్టబుల్ గా మనకి ఎక్కడి నుంచి కనిపిస్తుందో అక్కడ నుంచి కూర్చోవాలని చెప్పేసి అనుకుంటాం కదా, సో అలా అని చెప్పేసి మేమైతే డిస్ట్రిక్ట్ క్యాబ్ లోనే బుక్ చేసేసుకున్నాము. అందుకే ఇంకా డిస్ట్రిక్ట్ క్యాబ్ లోనే బుక్ చేసేసుకున్నాము. ఇంకా నైట్ ఉండే మా మ్యాచ్ మా పాలమూరు స్ట్రీకర్స్ అయితే, అందుకే నైట్ ఇంకా మేము డ్యూటీస్ చేసుకుని నైట్ అయితే స్టేడియంకి వచ్చాము. చూడండి ఇక్కడ మన వాళ్ళైతే 6ల మీద 6లు కొడుతున్నందుకు ఎలా మంచి క్రాకర్స్ కూడా వేస్తున్నారు అనమాట. ఫస్ట్ టైం కదా, మనం ఎప్పుడు చూడలేదు, టైం ఎక్స్పీరియన్స్ ఇది వచ్చేసి నాకు. మా ఆయనకైతే సెకండ్ టైం అనమాట. మా ఆయన ఇంతకు ముందు కూడా వచ్చారు స్టేడియం కి. సో ఇక్కడ డిసిషన్ అయితే పెండింగ్ పడింది అనమాట. ఫస్ట్ బౌలింగ్ అయితే మా వాళ్ళదే ఉండే, బ్యాటింగ్ వచ్చేసి మేదక్ ఫాల్కన్స్ వాళ్ళది ఉండే. ఇంకా డిసిషన్ అయితే పెండింగ్ పడింది అంటే ఇక్కడ ఏంటంటే మేదక్ ఫాల్కన్స్ వాళ్ళు వచ్చేసి 164 చేశారనమాట. 164 చేశారు వాళ్ళ స్కోర్ వచ్చేసి. వాళ్ళకంటే ఎక్కువ 165 చేసినా మా వాళ్ళు విన్ అవుతారు కదా. మా వాళ్ళకి ఇంకా సెకండ్ బ్యాటింగ్ అయితే మా వాళ్ళది ఉండే. అప్పుడేమో వాళ్ళది మేదక్ ఫాల్కన్స్ ది బౌలింగ్ ఉండే. ఇంకా అలా నడుస్తుంది అనమాట మ్యాచ్. మా వాళ్ళైతే 4ల మీద 4లు 6ల మీద 6లు కొట్టుతున్నారు అనమాట. ఇంకా మేమైతే ఏం తినకుండా వెళ్ళామన్నమాట స్టేడియంకి. ఇంకా అలా మా ఆయన అయితే ఇక్కడ చిప్స్ ఇంకా వాటర్ తీసుకొచ్చాడు. అసలు మీకు ఇక్కడ ఫుడ్ రేట్స్ చెప్తే మాత్రం ఫుల్ షాక్ అవుతారు గాయస్. మా ఆయన చేతులు పట్టుకుంది ఏమైనా జ్యూసా లేకపోతే లెమన్ జ్యూస్ మీరు అనుకుంటున్నారా? నేను కూడా ముందు అదే అనుకున్నాను అనమాట, కానీ షాక్ అయ్యా అనమాట. ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి మా ఆయన తిట్టారు. అరే ఏందిరా బాబు, గ్లాస్ వాటర్ 10 రూపీస్ అంట. చూసారు కదా మీరు, ఇంతే ఉందిరా, అది ఇంతే ఉంది చిన్న గ్లాసు, అది 10 రూపీస్ అంట. ఇంకా మా ఆయన తీసుకొచ్చారు. ఇంకా ఏం చేస్తాం, మేము ఏం తినకుండా వచ్చామన్నమాట. ఆఫీస్కి వెళ్ళి రెడీ డైరెక్ట్గా మేమైతే ఇక్కడికి వచ్చేస్తాం స్టేడియం. ఇంకా ఏం చేస్తాం, తప్పలేదు. ఇంకా అందుకే చిప్స్ ఇంకా వాటర్ అయితే తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా చూడండి, ఇంకా మా ఫ్రెండ్ కూడా టైం చూపిస్తుంది అనమాట. టైం 10:38 అవుతుంది అనమాట. ఇంకా మేమైతే స్టేడియంలో మ్యాచ్ అయిపోయేదాకా వెళ్ళొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఫైనలీ మా పాలమూరు స్ట్రైకర్స్ అనేది విన్నర్ అయిపోయారు అనమాట. అసలు ఎంత బాగా, అసలుకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మాకు, ఎందుకంటే లైవ్ లో చూస్తున్నాం మన డిస్ట్రిక్ట్ వాళ్ళని కదా, సో అందుకని అంతలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాం మేమైతే. అట్లుంటుంది మన పాలమూరు వాళ్ళతోటి. సో ఎంత బాగా ఆడారు గేమ్ అయితే, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అంటే ఇప్పుడే అయిపోలేదు గేమ్, అంటే ఈ రోజు వరకు అయితే మేదక్ ఫాల్కన్స్ ఇంకా పాలమూరు స్ట్రీకర్స్ వాళ్ళైతే గేమ్ నడిచిందనమాట. ఇంకా 20 days ఉంటుంది అనమాట. 21కే స్టార్ట్ అయింది అనుకుంటా TJ20 మ్యాచ్. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసాను గాయస్. టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది. సో వచ్చేయండి, స్టేడియంలో మ్యాచ్ ఎక్స్పీరియన్స్ చేసేయండి నాలాగా ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే. ఇక్కడైతే ఇంకా మ్యాచ్ అయిపోయింది. మన పాలమూరు స్ట్రీకర్స్ అయితే విన్నర్ అయిపోయారు. ఇంకా మేమైతే మ్యాచ్ అయిపోయాక కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి అబ్బా. ఇంకా నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఏ వీడియో అయినా సరే చేయడానికి ట్రై చేస్తాను. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై.